అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానండి. నిన్న జరిగిన 'బిగ్ బాస్' ముచ్చట గురించి చెప్పుకుందామండి. నిన్న మొన్నటి విషయాల్లో తనుజ గారి కుకింగ్ మానిటరింగ్ బ్యాడ్జ్ తీసేసి సంజన గారికి ఇచ్చారు కదండీ! దాని గురించి కొద్దిసేపు డిస్కషన్ జరిగిందండి. ఆ తర్వాత 'గుడ్ మార్నింగ్' సాంగ్ 'సూపర్ మచ్చి' సాంగ్‌తో స్టార్ట్ అయిపోయారు. కాసేపు బానే డాన్స్ చేశారు. అంతా బానే ఉంది. తర్వాత మళ్ళీ ఏమన్నారంటే భరణి గారంట కుకింగ్ మానిటరింగ్‌గా ఉంటానని అన్నారనమాట. అంటే తనూజని కాకుండా, సంజన గారిని కాకుండా తను ఉంటే బావుంటది. ఇద్దరిని అంటే అందరిని కంట్రోల్ చేయగలిగే సామర్థ్యం తన దగ్గరుందని జెప్పి ఆయన ఫీలింగ్. ఈ విషయానికి తనూజకి కోపమొచ్చి తనూజ ఏమో అలా ఇలా ఎందుకు ఉండడం నన్ను సపోర్ట్ చేయొచ్చు కదా! అని జెప్పి తనూజ అనుకున్నారు. సంజన గారి గురించి తెలుసు కదండీ! సంజన గారు ఎవరి మాట ఇనరు. ఆవిడేమనుకుంటే అది చేస్తారు. ఆవిడి ఆవిడ వర్షన్ ఇంకా ఆవిడదే. మనం ఎవరు ఏం జెప్పినా లోపల వాళ్ళు ఎవరు ఏం జెప్పినా గూడా వినరావిడి. ఆవిడ ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. అది భోజనం విషయం గానీ, ఏ విషయం గానీ తనకు నచ్చింది జేస్తా ఉంటారు. అది కాసేపు డిస్కషన్ జరిగిందండి. ఆ తర్వాత ఇమాన్యులు, రీతు అలాగే తనుజ కాసేపు సరదాగా స్కిట్ చేశారు గదండీ! తనుజకేమో పెళ్ళైపోతే ఇమాన్యుల్‌తో పెళ్ళైపోయిందంట. రీతు గారేమో బాయ్ ఫ్రెండ్ అంట. సెట్ అయ్యారు రీతు గారు బాయ్ ఫ్రెండ్ కింద. బానే చేశారు బాగా. అదో రకమైన కామెడీ అనమాట. అసలే ప్రపంచంలో ఇయే జరుగుతున్నాయంటే మళ్ళీ ఇప్పుడు అదొక రకం కామెడీ. అదేం పెద్ద నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదండి. అందులోను ఇమాన్యుయల్ కూడా చేయలేకపోయాడు దాంట్లో. ఓ పక్కన సంజన గారు ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది దాంట్లో. సంజన గారేమో ఇమాన్యుయల్ గారు తట్టుకోలేకపోతున్నారు. సంజన గారిని కంట్రోల్ చేయడం కోసం ఇమాన్యుయల్ గారు సంజనతో ఫ్రెండ్‌షిప్ చేస్తే ఆవిడకి అంటే ఆవిడకి ఇమాన్యుయల్‌కి పెద్ద మైనస్ అయ్యేలా ఉన్నారు సంజన గారు అని నా ఫీలింగ్ అనమాట. మీరేమనుకుంటున్నారో చెప్పండి. హ్మ్. అలాగే కుకింగ్ విషయంలో కూడా కొంచెం అదేంటి మన 'బిగ్ బాస్' గారు ఏదైనా కొత్తగా ఆలోచిస్తే బావుండేమో అని నా అభిప్రాయం. ఏ కొంచెం ఎటువంటి ఈ చిన్న చిన్నాటికి కూడా గొడవలవ్వకుండా కొంచెం హుందాగా ప్రవర్తిస్తే బావుండేమో అని నా అభిప్రాయం. 'బిగ్ బాస్' దాకా ఈ వీడియోస్ ఎళ్తే ఎవరైనా చూస్తే చెప్తారేమో. ఎందుకంటే కుకింగ్ దగ్గర అంత ఈ గొడవలే బాగా చిరాకు తెప్పిస్తున్నాయి. అది నాకనిపిస్తుంది. ఎవరికైనా అనిపిస్తుందో లేదో చూడండి. మీకు ఒకవేళ అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో మాట్లాడుకుందాం చెప్పండి. అదండి కుకింగ్ విషయంలో జరిగిన విశేషాలవి. అక్కడితో అది క్లోజ్ అయిపోయిన తర్వాత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయిందండి. నామినేషన్ ప్రక్రియకి ఈసారి కొత్తగా డిఫరెంట్‌గా ఉందండి. డిఫరెంట్‌గా ఉండి 4 గ్రూపులుగా డివైడ్ చేశారండి. 4 గ్రూపులుగా బిగ్ బాసే డివైడ్ చేశారు. ఆ బిగ్ బాస్ డివైడ్ చేసిన గ్రూపులలో గ్రీను, రెడ్, యెల్లో, బ్లూ అనమాట. ఒక్కొక్క టీమ్‌లో ముగ్గురు మెంబర్స్ ఉన్నారండి. డిమోన్ పవనే కెప్టెన్ గారే సంచాలక్ కూడా ఆయనకే ఇచ్చారు. మొత్తం పవర్ అంతా సంచాలక్ గారికే ఇచ్చారండి. అంటే ఆయన ఏ టీమ్‌ని పిలవాలి, ఏ టీమ్‌కి సపోర్ట్ అంటే ఏ టీమ్‌ని ఎలా నడిపించాలనేది మొత్తం పవన్ మీదే ఉందనమాట. దీనివల్ల ఇమ్యూనిటీ తీసుకోవచ్చనమాట. ఇమ్యూనిటీ కూడా ఆ ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళని నామినేట్ చేయడం కుదరదు. కాకపోతే ఏంటంటే మన నామినేషన్స్ ఇది ప్రక్రియ ఏంటంటే నలుగురు 4 టీమ్స్ ఉంటే సంచాలక్ ఎవరికైతే ప్రిఫరెన్స్ ఇస్తాడో ఆ ప్రిఫరెన్స్‌ని బట్టి నామినేషన్ ప్రక్రియ జరుగుతది. లే ఎవరికైతే ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే వాళ్ళ ప్రక్రియ అదేంటి నామినేషన్ చేయలేరనమాట. ఫస్ట్ సుమన్ శెట్టి గారు చూసారా? సుమన్ శెట్టి గారు, శ్రీజ ఎవరెవరున్నారు దాంట్లో శ్రీజ కదండీ! సుమన్ శెట్టి గారు, రామ్ రాథోడు, ఫ్లోరా గారు. భలే పట్టేసుకున్నారండి దాన్ని. భలే పట్టేసుకొని తెచ్చేసారు. సుమన్ శెట్టి గారు ఒక్కోసారి ఫుల్ యాక్టివ్ అయిపోతా ఉంటారు. ఒక్కోసారి డల్ అయిపోతుంటారు. అది తెచ్చేసారు ఫస్ట్ సారి. ఫస్ట్ సారి తెచ్చేసి బానే నామినేట్ చేసేసారు. ఫస్ట్ సారి తెచ్చేసి రీతుని నామినేట్ చేశారు. నామినేట్ చేసిన తర్వాత సెకండ్ సారి మాత్రం భరణి గారు తేవడంతోటి అది ముగ్గురు ఇలా పట్టుకొని దాని మధ్యలో డైస్‌ని అది తీసుకురావాలి కదండీ! ఒక దాన్ని. అది బానే ఉంది. కాన్సెప్ట్ చాలా బావుంది. డిఫరెంట్‌గా ఉందనమాట. అలాగే డైస్ వేయడం, ఆ డైస్ వేయడం కూడా పవన్‌దే మొత్తం అంతా. వేరే వాళ్ళు ఎవరు అదేంటి కంటెస్టెంట్స్ ఎయకూడదు. పవనే ఎయ్యాలి. అలా ఎసాడు. ఒక్కసారంటే ఒక్కసారే ఛాన్స్ ఇచ్చారండి రెడ్ వాళ్ళకి. రెడ్ టీమ్ వాళ్ళకి. మిగతాదంతా తనూజ గారికిను తనూజది బ్లూ టీము. అలాగే యెల్లో టీమ్‌కి బాగా ఇచ్చారనమాట. గ్రీన్ టీమ్‌కి నార్మల్ ముందు తనూజ వాళ్ళకంటే బ్లూ టీమ్‌కి, యెల్లో టీమ్‌కి ఇచ్చారనమాట. ఏంటి అవకాశం. ఎక్కువ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇచ్చాడు డిమోన్ పవన్. అది కూడా సుమన్ శెట్టి గారు బాగా ఆడారు. సుమన్ శెట్టి గారు ఆడారు. అలాగే భరణి గారు కొంచెం సేపు బానే ఆడారు. నామినేషన్స్ జరుగుతున్నప్పుడు ఎవరిది ఆళ్ళు విమర్శించుకునే టైంలో అంటే చెప్పాలి గదా! ఎవరు తప్పు ఉందని వాళ్ళని నామినేట్ చేస్తున్నామని. ఆ చెప్పడంతోటి అందరిది మనకు తెలుసు కదండీ! సంజన గారిది ఏ ఇష్యూ అవుతదో మనకు తెలుసు. ఆ గుడ్డుని వదిలిపెట్టట్లేదు. అది బానే ఉంది. అందరి విషయాలు మనకు తెలిసిన విషయాలే.
దాన్ని రిపీట్ చేసుకుంటున్నారు. హరీష్ గారిది కూడా తెలిసిన విషయమే. ఫ్లోరా గారికి, హరీష్ గారికి కాసేపు జరిగింది. అది బాగానే ఉంది. తర్వాత దివ్య గారు ఉన్నారు కదా! దివ్య గారిని సంజన గారును శ్రీజ నామినేట్ చేసినప్పుడు అదే వాళ్ళ టీమే నామినేట్ చేసినప్పుడు చెప్పారు. ఏమని చెప్పారు సంజన గారు? మీరు మొత్తం ఒకే ఒక రోజైంది మీరొచ్చి మొత్తం అందరిని కంట్రోల్‌లోకి తీసుకొచ్చారు అని చెప్పారు. కంట్రోల్‌లోకి తీసుకొచ్చారంటే నేను చెప్పాను కదండీ ఆ రోజే. ఏంటంటే ఆవిడకి వాళ్ళు ఆవిడే అన్నారు పప్పెట్స్ అయిపోయారా అంటే తోలుబొమ్మల్లాగా ఆవిడ ఏం చెప్పినా అదే వింటున్నారు. కిచెన్‌లో డిమోన్ పవన్ ఏమని చెప్పాలి? మీ మేకప్ ఆవిడ రెడీ అవ్వడానికి టైం పడతదన్నప్పుడు శ్రీజతో చేయించుకుంటానన్నప్పుడు మళ్ళీ దాన్ని ఎందుకు ఇష్యూ చేశారు? అది ఇష్యూ చేయడం తప్పు కదా! అదే ఆవిడ కంట్రోల్‌లోకెళ్ళిపోయారు. మొత్తం టెనెంట్స్ కాదు మొత్తం గ్రూప్‌లో ఓనర్స్ గాని, టెనెంట్స్ గాని దివ్య కంట్రోల్‌లోకెళ్ళిపోయారు. అంటే ఆవిడేమనుకుంటున్నారు మంచిది. అంటే నేను గొప్పదాన్నే. నా నా ఆధీనంలోకి ఈళ్ళందరూ వచ్చారు. నన్ను ఆహ్, అంటే నా మీదే డిపెండ్ అయ్యి ఉన్నారు ఈళ్ళందరూ. నేనేం చెప్తే అది చేసేలా నేను చేసుకున్నానని చెప్పి ఆవిడ గర్వపడ్డారనమాట. ఆవిడ మాటలకి, ఆవిడ వాగ్ధాటికి అసలెవ్వరు అంటే ఎక్కడ తొణకరు, బెనకరు. అంతే స్ట్రాంగ్‌గా ఉంటది ఆ అమ్మాయి. కానీ చాలా గట్టి పోటీ ఇస్తుంది ఆ అమ్మాయి గూడా. శ్రీజ పాపం చెప్పి అలసిపోయింది పాపం. ఏదో చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి గదండీ! ఇది మొత్తం మీద నామినేషన్స్‌లో ఆరుగురైతే నామినేట్ అయ్యారండి. ఈ దివ్యదే కొత్తగా నామినేట్ చేశారు కాబట్టి ఆవిడ కొత్త విషయం కాబట్టి చెప్తున్నానండి. మిగతా వాళ్ళందరి పాత విషయాలే గదా! ఎప్పుడు చూసినా అయ్యే చెప్పుకుంటా ఉంటారు. ఏంటి గుడ్డు ఒకరేమో క్లీనింగ్ చేయలేదు. లేకపోతేనేమో కుకింగ్ దగ్గర గొడవ పెట్టుకున్నారు. మా వంట చేయలేదు. అప్పుడు అని ఇదే తప్ప ఇంకేమీ లేదు ఆ నామినేషన్స్‌లో. దివ్య గారిది కొత్తగా అనిపించింది నాకు. అందుకే దివ్య గారి గురించి చెప్పానండి. అలాగే మొత్తం ఆరుగురిని నామినేట్ చేశారండి. రీతు గారు, ఫ్లోరా గారు, సంజన గారు, శ్రీజ గారు, హరీష్ గారు, దివ్య గారు. మొత్తం ఐదుగురు అమ్మాయిలున్నారు. ఒక్క హరీష్ గారు, ఆరుగురు అబ్బాయి ఉన్నారనమాట. మరి ఈ వారం ఎవరు అంటే ఎలిమినేట్ అవుతారు? ఎవరు సేఫ్ అవుతారో చూడాలండి. దీంట్లో అందరియి కరెక్టేనండి. అందరూ బానే ఆళ్ళకున్న రీజన్సే. కాకపోతే ఏంటంటే నాకేమనిపించిందంటే ఎప్పుడు పాత రీజన్సే చెప్పుకోకుండా కొత్తగా అంటే ముందు వీక్‌లో ఏం జరిగిందో ఆ వీక్ విషయాలు చెప్తే బావుండు. జస్ట్ ముందు వీక్‌లో అయితే చాలా సరిపోతది. అంతేగాని ఆళ్ళెప్పుడైతే వచ్చారో అప్పటినుంచి అదే విషయాన్ని పట్టుకొని లాస్ట్ వరకు నామినేట్ చేయడం అయితే బాలేదు. రీతు కొన్ని విషయాల్లో చెప్పిందనమాట. సుమన్ శెట్టి గారు చెప్తే ఏమని చెప్పింది? అది నేను క్షమాపణ చెప్పాను. అదయిపోయింది. నేను తప్పు చేశానని పనిష్మెంట్ తీసుకున్నాను. అన్నీ జరిగినాయి. మళ్ళీ నన్నెందుకు నామినేట్ చేస్తున్నారంటే దాని దగ్గర సమాధానం లేదు. రాము రాథోడ్ కూడా కొంచెం రెచ్చిపోయాడండి. కొంచెం హైకి పెరిగాడు రాము రాథోడ్. కానీ రీజన్స్ కొంచెం సరిగ్గా అనిపించలేదు రాము రాథోడ్‌వి. సంజన గారి మీద కూడా ఫోకస్ చేశాడు. అది కొంచెం అంటే ఆవిడ నచ్చట్లేదు ఎవరికీ ఇంట్లో. నా అభిప్రాయం అనమాట. వాళ్ళకి కూడా అలాగే ఉంది. ఆవిడ ఏదో ఒకటి గొడవ పడుతుంటా ఉంటారు కదా! ఈ విషయం అండి. నిన్నటి జరిగిన 'బిగ్ బాస్' విషయాలు ముచ్చట. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే మాది కొత్త ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా వీడియోస్ గనక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఈ 'బిగ్ బాస్' వీడియోస్ వస్తాయండి. అంటే మంచి విషయాలే, మంచి వీడియోసే వస్తాయండి మా ఛానల్‌లో. చెడు వీడియోస్ ఏమి రావు. 'బిగ్ బాస్' ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌ని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌లా చూస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది మనం ఓన్ చేసుకొని బాగా దాంట్లోకి నిమగ్నం అయిపోతేనే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతే తప్ప వేరేది ఏమీ లేదండి. మా వీడియోస్ గనక మీకు నచ్చితే మా వీడియోస్‌ని లైక్ చేసి, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, మా వీడియోస్‌ని షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో మాట్లాడుకుందాం. కామెంట్ చేయండి. ఉంటానండి.